హలో వైటీ ఫ్యామిలీ. సో ఇవాళ అయితే ఎక్కడికి వెళ్తున్నామంటే అన్ఎక్స్పెక్టెడ్గా మూవీకి వెళ్తున్నాం. అన్ఎక్స్పెక్టెడ్ అని ఎందుకన్నా అంటే 2:15కి మూవీ అయితే 2 o'clock అనుకొని 2:05కి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడికి వెళ్ళే వరకు 2:20 అయిందనమాట. అక్కడ థియేటర్లో ఎవ్వరు లేరు, మేము తప్ప. మేము ఆల్రెడీ ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్నాం కాబట్టి సరిపోయింది. ఆఫ్లైన్లో అయితే చాలా కష్టమయ్యేది, లేట్ అయిపోయింది కాబట్టి వాడు టికెట్స్ కూడా ఇవ్వడు, ఎవ్వరు లేరనమాట. మేము నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నాం, ఎందుకంటే మూవీ స్టార్ట్ అయిపోయింది, క్లియర్గా వినబడుతుంది అనమాట. కోర్ట్ మూవీ అనగానే అసలు ఏంటి తెలియని హీరో తెలియని హీరోయిన్ ఎలా ఉంటుందో మూవీ అని లో ఎక్స్పెక్టేషన్స్తో అయితే వెళ్ళినాం. అంటే నార్మల్గా సాంగ్ తెలుసు కదా, తప్పు లేదు ప్రేమలో, ఎక్కడ చూసినా ఏ ప్రోగ్రామ్ చూసినా ఏ ఇంటర్వ్యూ చూసినా వాళ్ళవే, ఏ రీల్స్ చూసినా కూడా అది అనమాట. బట్ మూవీ ఎలా ఉంటుంది అని చెప్పి ఒక టైప్ ఆఫ్ క్యూరియాసిటీతో అయితే వెళ్ళినాం. అనుకున్నా అంత ఏం లేదులే, నార్మల్ లవ్ స్టోరీ మూవీ అనుకున్నా, కానీ బిఫోర్ ఇంటర్వెల్ అండ్ ఆఫ్టర్ ఇంటర్వెల్ నా ఒపీనియన్ అయితే ఫుల్గా చేంజ్ అయిపోయింది అనమాట. మూవీ అంత బాగా నచ్చింది నాకు. అంటే ఏంటంటే ఇది ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో, ఏదో ఒక స్టోరీ ఉన్నట్టు కాదు. టీనేజర్స్ ఏంటంటే 10th కంప్లీట్ అవ్వగానే ఏదో లవ్ స్టోరీ అని చెప్పేసి పెళ్లి చేసుకుంటా అని వాళ్ళ డ్రీమింగ్స్లో ఉంటారు. బట్ ఏంటంటే దాని తర్వాత జరిగే కాన్సిక్వెన్సెస్ గురించి వాళ్ళకి తెలియదు. అంటే ఇది చేస్తే ఇది అవుతుందా అని చెప్పి ఎన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ కేసెస్ ఉంటాయని కూడా తెలియదు. ఇప్పటికీ చాలామందికి తెలియకుండా వచ్చి నాకు తెలిసి నేను ఆ మూవీ చూసాక షాక్ అయినా, ఒక ఇలా కూడా కేసు వేస్తారా ఇలా కూడా అని చెప్పి. నిజంగా మూవీ అయితే అల్టిమేట్గా ఉంది, అసలు బోరే రాదు. చాలా ట్విస్ట్లు అయితే ఉంటాయి. శివాజీ గారి యాక్టింగ్ అండ్ ఆల్సో ప్రియదర్శి గారు కోర్ట్ అడ్వకేట్ లాగా అయితే సూపర్గా వాదిచ్చినారనమాట. నాకైతే ఫుల్గా నచ్చింది. మెయిన్గా ఎస్పెషల్లీ టీనేజర్స్ ఈ మూవీ తప్పకుండా చూడాలి, ఎందుకంటే వాళ్ళకి ఒక అవేర్నెస్ వస్తుంది. చదువు అనేది ఇంపార్టెంట్, అంటే బిజినెస్ చేసుకోవడం ఏదైనా కూడా ఇంపార్టెంట్, బట్ పేరెంట్స్కి వాల్యూ ఇవ్వాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. మన కోసం స్ట్రగుల్ అయ్యేది మన పేరెంట్స్ మాత్రమే. ఎంత థర్డ్ పర్సన్ వచ్చినా కూడా మనం కావాలి అనుకొని మన కోసం చాలా స్ట్రగుల్ అయ్యేది పేరెంట్స్ మాత్రమే అని ఈ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన అనమాట. సో నాకైతే ఈ మూవీ బాగా నచ్చింది. అండ్ ఆల్సో ఒకవేళ మీరు మూవీ చూసింటే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఒకవేళ చూడకుండా తప్పకుండా ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. మెయిన్గా టీనేజర్స్కి చాలా వరకు ఈ జనరేషన్ వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.